హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే రాగి పిండితో మురుకులు. ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఇలా హెల్దీగా రాగి పిండితో మురుకులు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కప్పుతో 3 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకొని, 1/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇలా వాము వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ రాగి మురుకులు ఒకసారి టేస్ట్ చూస్తే మీరు మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. చిన్న గిన్నె పెట్టుకొని అందులో 2 లేదా 3 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా హీట్ అయిన తర్వాత ఇలా పిండిలో వేసుకొని మొత్తం కలిసేటట్టు ఇలా రఫ్ గా కలుపుకోవాలి. అలాగే ఒక 2 కప్పు వాటర్ కొంచెం గోరువెచ్చగా ఇలా వేడి చేసుకొని ఇలా పిండిలో కలుపుకుంటూ ఈ ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసేది రాగితో స్నాక్స్ చాలా రకాలు చేస్తాను. ఇలా హెల్దీగా చేసుకొని స్టోర్ పెట్టుకుంటే పిల్లలు స్కూల్ పోయేటప్పుడు ఇలా స్నాక్స్ గా పెట్టొచ్చు. చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి ఇలా పెట్టండి, చాలా మంచిది. రాగి పిండితో మురుకులు చేయడం పెద్దగా టైం ఏం పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు. రాగి పిండితో ఏమైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. నేను చేసిన రాగి మురుకులు అయితే చాలా రుచిగా ఉంది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు ఈ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. బై బాయ్.